ముస్తాబాద్ పట్టణంలో మార్వాడి జ్యువెలరీ షాప్ ఎలాంటి అనుమతులు లేకుండా షాపును ఏర్పాటు చేసి వెండి బంగారు ఆభరణాలు అమ్ముతూ స్వర్ణకారుల పొట్టను కొడుతున్న షాపును తొలగించాలంటూ మండల స్వర్ణకారులు ఆర్డీఓ వెంకటేశ్వర్లకు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్తాబాద్ పట్టణ స్వర్ణకారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లకు మండల స్వర్ణకారుల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముస్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసి 2 నెలలుగా అమ్మకాలు జరుపుతున్న షాపును తొలగించాలని ప్రజావాణిలో కలెక్టర్ మండల అధికారులకు వినతి పత్రం అందజేశామని, గత 3 నెలల రోజులుగా పట్టణంలో మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయొద్దని స్వర్ణకారుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు తెలిపి ప్రభుత్వ అధికారులకు తెలిసినప్పటికీ అట్టి షాపుకు ఎలాంటి ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, పాన్ బ్రోకర్ వంటి అనుమతి లేకున్నప్పటికీ బంగారు, వెండి ఆభరణాలు అమ్ముతున్న షాపును తొలగించాలని కోరారు. ముస్తాబాద్ మండలంలో జ్యువెలరీ షాప్, న్యూ జగదాంబ జ్యువెలరీ షాప్ నడిపిస్తున్నాం. రాజస్థాన్ మార్వాడి గురించి వాణిజ్య పన్నుల జిల్లా అధికారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సుమారు ముస్తాబాద్ మండలం నుంచి ఒక 25 మంది రావడం జరిగింది. ఆ వాణిజ్య పన్నుల అధికారి సూపరింటెండెంట్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీ బాధలు ఏంటి, మీ విషయాలు ఏంటి, చాలా స్పష్టంగా మేము చెప్పిన మా ఆవేదన విన్నాడు, ఆర్జీ తీసుకున్నాడు, రసీదు ఇచ్చింది. గౌరవ ఆర్డీఓ గారు మా బాధ విన్నాడు, ఆర్జీ తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ముస్తాబాద్లో అంటే మొత్తం విషయం అంతా చెప్పడం జరిగింది. సారు స్పందించాడు. ఇప్పుడే తహసీల్దార్ గారితో మాట్లాడతా, ఇవన్నీ లేకుండా ఎట్లా షాపులు నడుపుతారు, నడపద్దు కదా, అక్కడ పెట్టద్దు, మరి ఇట్లా పెట్టిండు, సరిగా మాకు తెలియదు, మేము వీళ్ళందరినీ కలిసాము, ప్రతి ఆధారం, సాక్ష్యం, ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. దయచేసి మా స్వర్ణకారుల కొట్టకుండా, మా ప్రాణాలు పోకుండా, మా జీవితాలకు అడ్డుపడి మా బ్రతుకులను నాశనం చేస్తుంది మార్వాడి జ్యువెలరీ షాప్ను తొలగించారు సార్, పర్మిషన్ లేదు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, సరే మేము అది చూసుకుంటామయ్యా, మేము చూస్తాం, అది ఏం జరుగుతుంది అనేది చూస్తాం, తెలుసుకుంటాం, మీకు తప్పకుండా మీకు అందరికీ న్యాయం చేస్తాము, మీకు భరోసా ఇస్తున్నాం, మేము మీరేం భయపడకండి అని చెప్పి ఆ సూపరింటెండెంట్గా వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెప్పడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కావున వాణిజ్య పన్నుల అధికారికి కృతజ్ఞతలు, మరియు గౌరవ ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఈ మీడియా ద్వారా అధికారులను కోరుతున్నాం, జిల్లా అధికారులందరికీ మేము అందరినీ కలవడం జరిగింది, అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ షాప్ మాత్రం రన్ అవుతుంది. ఏ పర్మిషన్ లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏ ప్రూఫ్ లేకుండా అట్టి షాపును తొలగించి మా మండల స్వర్ణకారులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. జై తెలంగాణ, జై స్వర్ణకార, జై స్వర్ణకార.